నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఇంటికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి. పలు అంశాలపై ఆసక్తికరంగా చర్చలు. రాజమండ్రిలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించాం. కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి చిత్రపటానికి ప్రముఖుల పుష్పాంజలి. కుటుంబ సభ్యులకు సానుభూతి. జాతీయ ఓటర్ దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఒక్క అర్హత కలిగిన వారు ఓటర్గా నమోదు కావడంతో పాటు వారు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత పిలుపునిచ్చారు. రాజమండ్రి వై జంక్షన్ నుంచి ఆనం కళాకేంద్రం వరకు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ స్ఫూర్తితో సామాజిక సమతా సంకల్ప ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జనవరి 22న ఓటర్ జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారు, నమోదు చేసుకున్న వారు వారి ఓటు హక్కు ఉందో లేదో సరిచూసుకోవాలని పేర్కొన్నారు. మీ సమీపంలో ఉన్న బిఎల్ఓ వద్ద, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓటరు జాబితా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఓటరుగా ఇప్పటికే నమోదు కాకపోతే ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఏప్రిల్ 1వ తేదీ నాటికి, 18 ఏళ్లు పూర్తయ్యే వాళ్ళు ముందస్తుగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల కమిషన్ కల్పించిందని, 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఏప్రిల్ 1వ తేదీ నాటికి, 18 ఏళ్లు దాటిన వాళ్ళు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. మార్పులు చేర్పులు కోసం ఫారం 8, తొలగింపు కోసం ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఓటు హక్కు అనేది మన రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం అని, ఓటు వేసే రోజు కాకుండా ముందుగానే మీకు ఓటు ఉందో లేదో సరిచూసుకునే బాధ్యత మన అందరిపైన ఉందని తెలిపారు. అంతకుముందు సెల్ఫీ పాయింట్ వద్ద విద్యార్థులతో కలిసి కలెక్టర్ మాధవీలత, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ఫోటోలు దిగారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, జిల్లా విద్యా అధికారి ఎస్ అబ్రహాం, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎస్ జ్యోతి, వివిధ స్కూళ్ల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. ఈ జాతీయ ఓటర్ల పండగ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగిన వాళ్ళు ఓటర్గా నమోదు కావాలని కోరుకుంటున్నాము. మనకి మొన్ననే 2 రోజుల క్రితం జనవరి 22వ తారీఖు ఫైనల్ ఓటర్ లిస్ట్ మనం పబ్లిష్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు వారి ఓటు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వారి ఓటు లేని పక్షంలో, వారి అర్హత ఉన్న పక్షంలో వారు ఇప్పుడు కూడా మనకి ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. కాబట్టి వారు వెంటనే ఫామ్ 6 కానీ, వారికి మార్పులు చేర్పులు అనేది ఉంటే ఫామ్ 8, తొలగింపులు ఉంటే ఫామ్ 7లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓటు అనేది వజ్రాయుధము. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ వస్తూనే అప్పుడు ఆ రోజు చూసుకుంటారు వాళ్ళకి ఓటు ఉందా లేదా అనేసి. కానీ ఇది నిరంతర ప్రక్రియ. ఓటర్ నమోదు అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్కొని వారి ఓటుని చెక్ చేసుకొని ఓటర్గా నమోదయ్యి వారి ఓటు వజ్రాయుధాన్ని వాళ్ళు వాడాలని కోరుకుంటున్నాం. మార్పులు చేర్పులకి మనకి నామినేషన్స్ వరకు కూడా మనకి టైం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఓటర్స్ లిస్ట్ చెక్ చేసుకుంటే మనం 22 ఏదైతే పబ్లిష్ చేసాం ఓటర్స్ లిస్టు, ప్రతి బిఎల్ఓ దగ్గర కూడా ఓటర్స్ లిస్ట్ ఉంది. అదేవిధంగా వాళ్ళ వెబ్సైట్లో కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి నామినేషన్స్ వరకు వాళ్ళు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి వారు ఓటర్గా నమోదవ్వచ్చు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ను కలిశారు. పలు అంశాలపై చర్చించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ను కలిసిన అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో రాష్ట్రాన్ని గందరగోళంలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి రాజధానులెన్నో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి బానిసగా మారిపోయారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని విచారం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనవాళ్లు ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. రైతు పక్షపాతిని అని రాజశేఖరరెడ్డి గర్వంగా చెప్పుకున్నారన్నారు. వ్యవసాయం ఉంటే పండగ అనేవారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందని వాపోయారు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని అన్నారు. రాజశేఖర రెడ్డి పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలనకు పొంతన లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి పళ్లనరాజు, రఘువీరారెడ్డి, ఎస్ఎన్ రాజా, అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర వాళ్ళని ఎక్కడ వీలైతే అక్కడ కలవడం నాకు ఎప్పుడు ఇష్టమైన పని. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ అంకిల్ దగ్గరికి రావడం జరిగింది, ఆయన ఫ్యామిలీని కలవడం జరిగింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దేర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ నథింగ్ పొలిటికల్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఏమంటారు, జగన్మోహన్ రెడ్డే పెట్టించాడు ఈవిడ్ని, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోతే తనకు అడ్వాంటేజ్ అని. షర్మిల ఎంత పెరిగితే అంత మంచిదండి అని జగన్మోహన్ రెడ్డే పెట్టించాడు షర్మిలని, అది కూడా మీ పేపర్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే షర్మిలకి ఎన్ని ఓటు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ముసలి కాంగ్రెస్ నాలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి మానేసి షర్మిలకి వేస్తారు. దీనివల్ల చంద్రబాబుకి అడ్వాంటేజ్ అని ఇంకో వెర్షన్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు చెప్పగలం అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత సాయంకాలం చెప్పుకోవచ్చు ఈ థియరీలో ఏది కరెక్ట్ అని. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి ఈ నెల 13వ తేదీ ఉదయం మృతి చెందారు. ఆమె వయసు 53 సంవత్సరాలు. కందుల దుర్గేష్, ఉషారాణి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాజమండ్రి నగరంలోని జేఎన్ రోడ్లో గల కందుల దుర్గేష్ నివాసంలో కుటుంబ సభ్యులు ఉషారాణి పెద్ద కార్యం నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ప్రజానాయకులు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఉషారాణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్రాం, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, జనసేన నేతలు కొణిదెల నాగబాబు, పంతం నానాజీ, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి, జక్కంపూడి రాజా, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దంపతులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, మల్లిడి శ్రీనివాస్, తుమ్మల బాబు, తమ్మయ్య నాయుడు, మొత్త సస్దర్, జ్యోతుల నవీన్, అనుశ్రీ సత్యనారాయణ, బత్తుల రామకృష్ణ, వై శ్రీను, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీవీ రామారావు, కడియం ప్రసాద్, బొంతు రాజేశ్వరరావు, ఎర్ర వేణుగోపాలరాయుడు, ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, బట్లంకి ప్రకాష్, చెరుకూరి వెంకటరామారావు, రామినేడి మురళి, ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్, నక్క శ్రీనగేష్, ఎన్వి శ్రీనివాస్, ఉమ్మడి గోదావరి జిల్లాల జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రముఖులు, రాజమండ్రి రూరల్, రాజానగరం, గోదావరి జిల్లాల నలుమూల నుంచి మిత్రులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి మృతికి బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఉషారాణి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. టీడీపీ నూర్బాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని తాము ఎప్పుడూ చేస్తున్న డిమాండ్ అని, అయితే దాన్ని వదిలేసి మాటలు వక్రీకరించడం సరైన విధానం కాదని, తమ ఛాలెంజ్ను స్వీకరించి ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏం చేశారో చెప్పాలని టీడీపీ నూర్బాషా సాధికారక సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్, రాజమండ్రి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ జానీ, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బాషా లిమ్రా డిమాండ్ చేశారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకులు మీడియా సమావేశ సందర్భంగా ఆదిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ పట్ల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తామెప్పుడు నగరంలో ముస్లింల కోసం ఏం చేశారని ప్రశ్నించేమే తప్ప వ్యక్తిగతంగా ఏనాడు దోషణలు చేయలేదన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమేనని అన్నారు. రెహ్మత్ నగర్ షాదీఖానా నిర్మాణానికి, నెహ్రూ నగర్లోని ఈద్గా కాంపౌండ్ వాల్ నిమిత్తం, మెయిన్ రోడ్లోని ముస్లింల బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి, జైల్ వార్డన్స్ వద్ద ఉన్న అయోషా షాదీఖాన్ అభివృద్ధి కోసం, అప్సరా థియేటర్ వెనుక ఉన్న హజరత్ వల్లీ జల్ జలీం షాదీఖానా అభివృద్ధి కోసం, దానవాయిపేటలోని మదీనా షాదీఖానా అభివృద్ధి కోసం, దానవాయిపేటలో నూతనంగా షాదీఖానా నిర్మాణం కోసం మొత్తం 2,22,70,2 రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించినట్లు వివరించారు. రెహ్మత్ నగర్ షాదీఖానాకు 63 లక్షలు, మైనార్టీ వెల్ఫేర్ నిధులు 25 లక్షలు ఎంపీ నిధులు విడుదల చేసి మున్సిపల్ కమిషనర్ వారి ఖాతాకు జమ చేయగా, దాని నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు కూడా పిలవడం జరిగిందని, ఇంకోసారి ఆదిరెడ్డి కుటుంబం గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ ఖాన్, అజీజ్, జనసేన పార్టీ నగర కార్యదర్శి షేక్ బషీర్, జనసేన పార్టీ ముస్లిం నాయకులు షేక్ గౌష్, షేక్ సబీర్, సయ్యద్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాంట్రాక్ట్ 2 నాకే వచ్చినాయి, నేనే కట్టలేదు, మీరేమో నిధులు విడుదల చేయాలని భయవేసింది మాకు అని చెప్పి అతను చెప్పొచ్చు కదా. వచ్చిన నిధుల్ని ఎంపీ ల్యాండ్స్ని కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయిన దౌర్భాగ్యపు గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి. కడప జిల్లా మన ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో సుమారు 8 మంది రైతులకి ₹1,00,000 కౌలు రైతులు చనిపోతే, వ్యవసాయం చేసి చనిపోతే వారి కుటుంబానికి ₹1,00,000 ఆదుకున్న చరిత్ర శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. అదే కాకుండా దేవీపట్నం మండలంలో విద్యార్థులు ట్యాపుల కోసం ఎదురు చూస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవర నియోజకవర్గం దేవీపట్నం మండలం మన్నేపల్లి వెంకన్న దొర తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 8th క్లాస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్య పట్ల ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి సంక్షేమాలు చేసినప్పటికీ కొన్ని పథకాలు ఇంకా ఇప్పటి వరకు అందటం లేదని బహిరంగంగానే
ప్రజల నోట వినిపిస్తున్నాయని, అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లోనే విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారని వివరించారు. దీనిపై మీడియా సంబంధిత శాఖ అధికారులు వివరణ కోరగా ట్యాబులు వచ్చాయి, కానీ ట్యాబులకు సంబంధించి క్లాసులు చెప్పే కార్డులు, మెమరీ కార్డులు ఇంకా రావాల్సి ఉందని, అది కూడా పూర్తిగా వస్తే విద్యార్థులకు అందజేస్తామన్నారు. లేదు, పైన జగన్ గారు ఇచ్చినా కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఆపుతున్నారు, తెలుస్తలేదండి. దీని గురించి అడుగుతుంటే ఇదే సమాధానం చెప్తున్నారు. మరి ఆ ట్యాబుల విషయం ఏంటన్నది కొంచెం బయటికి రావాలనేసి నేను విలేకరులను. ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం సూర్యప్రకాశ్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నగరంలోని ప్రముఖ ఆడిటర్, సామాజిక ఆధ్యాత్మికవేత్త విశ్వనాథం సూర్యప్రకాశ్రావు గురువారం ఉదయం స్వర్గస్థులయ్యారు. గత కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్న ప్రకాశ్రావు జనవరి 25వ తారీఖున ఉదయం దానవాయపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. శ్రీ దత్తాత్రేయ వేద గురుకులం, గణపతి సచ్చిదానంద దత్తపీఠం, విరంచి వానప్రస్థాన ఆశ్రమం వంటి పలు ఆధ్యాత్మిక సేవా సంస్థలకు ప్రకాశ్రావు సారథ్య బాధ్యతలు నిర్వహించారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, సలహాదారునిగా సేవలు అందించారు. తొలితరం ఆడిటర్ బీబీఆర్ శర్మ 4వ కుమారులు ప్రకాశ్రావు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బీబీఆర్ శర్మ హైదరాబాదులో అకౌంట్స్ ప్రాక్టీషనర్గా ఉన్నారు. చిన్న కుమారుడు బీవీఎస్ కృష్ణారావు రాజమండ్రిలో ట్యాక్స్ ప్రాక్టీషనర్గా ఉంటూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ క్లబ్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సివై సోమయాజులు వీరి వియ్యంకులు. బీబీఆర్ శర్మకు 7 కుమారులు, 6 చార్టెడ్ అకౌంట్స్ కావడం విశేషం. మరొకరు ఇంగ్లాండ్లో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ప్రకాశ్రావు పెద్ద సోదరుడు శ్రీనివాస శాస్త్రి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్గా, ఎన్ఏడిటి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించారు. ద్వితీయ సోదరుడు సుబ్బరాయ శాస్త్రి దక్షిణ మధ్య రైల్వేకు జనరల్ మేనేజర్గాను, ఇండియన్ రైల్వే బోర్డుకు ఫైనాన్షియల్ అడ్వైజర్గాను వ్యవహరించారు. మరొక సోదరుడు విశ్వనాథం అచ్యుతరామయ్య దేశంలోనే అత్యంత వృత్తి నిబద్ధత గల ఆడిటర్లలో ఒకరుగా కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారు. ప్రకాశ్రావు భౌతికాయానికి పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు, నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతిని తెలియజేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ పొలసానిపల్లి హనుమంతరావు, ప్రముఖ వస్త్ర వ్యాపారులు బొమ్మన జయకుమార్, బొమ్మన రామచంద్రరావు, ప్రముఖ ఆడిటర్ వి భాస్కర్ రామ్, పంతం శ్రీను, పలువురు ఆడిటర్లు, నగర ప్రముఖులు విచ్చేసి నివాళులర్పించారు. లింగంపేట శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం లింగంపేట కొత్త రోడ్లో వాంబే గృహాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు జరిగాయి. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ దంపతుల ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కర్పూరి ఠాగూర్కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వర్గీయ కర్పూరి ఠాకూర్కి కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారమైన
భారతరత్నను ప్రకటించిన సందర్భంగా రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శ్రీ దేవీనగర్ నాయీ బ్రాహ్మణ కాలనీలో ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి 2024 జనవరి 23న ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది బీసీ బడుగు బలహీన వర్గాలకు దక్కిన గౌరవం అని భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు యేసు, నాయీ బ్రాహ్మణ సంఘ పెద్దలు ఉప్పాడ అప్పలరాజు, బండారు అప్పారావు, పెండ్యాల నాగబాబు, బలగం కిరణ్, మల్లువలస రాంబాబు, ఉప్పిడి సూరిబాబు, పాతర్లపల్లి సురేష్, కొరపాటి రామకృష్ణ, యానాపు మధు, బండారు ధనుష్ తదితరులు విచ్చేశారు. ఇటీవల రాజమండ్రిలో బియ్యల్పురం సమీపంలో దాడికి గురైన మహిళ మనస్తాపం చెంది నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన బియ్యల్పురం నుండి మోరంపూడి మీదుగా వెళ్తుండగా పెద్దిరెడ్డి వెంకన్న, శానిటరీ మేస్తి ఒరిగేటి ధనరాజు అడ్డు వచ్చిన కప్పల రజనీదేవిపై దాడి చేశాడు. మనస్తాపం చెందిన కప్పల రజనీదేవి నిద్రమాత్రలు తీసుకుంది. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ బాధితురాలైన రజనీదేవిని బొల్లినేని హాస్పిటల్లో పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. రాజమండ్రి మండల మధ్య డీఎస్పీ కె విజయపాల్, స్థానిక దళిత గిరిజన ఐక్యవేదిక కన్వీనర్ అజ్జరపు వాసు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి, ఇందిరానగర్ దళిత నాయకులు మాతాల వినోద్ కుమార్, ఒరిగేటి మందిరి 15వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ నేరేడుమల్లి సుశీల, ఇందిరానగర్ పేట పెద్దలు, యూత్ పాల్గొన్నారు. రాజమండ్రి దళిత నాయకులందరూ మాట్లాడుతూ గాయపరిచిన వెంకన్నకు సెక్షన్ 307, సెక్షన్ 303 పెట్టి అమలు జరపాలని కోరారు. రాజమండ్రి నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్ కప్పల రజనీదేవి భర్త ఒరిగేటి ధనరాజుపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని తెలుగుదేశం నాయకులు ఖండించారు. వారు మాట్లాడుతూ వీరిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వారిపై హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నం కేసులను పెట్టి రిమాండ్కు పంపించాలని, వారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, వారికి వైద్యం నిమిత్తమయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని మాట్లాడారు. కార్యక్రమంలో కప్పల వెలుగు కుమారి, కాశీ నవీన్ కుమార్, కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం, తురకాల నిర్మల, పాము బాబురావు, నక్కా వెంకటరత్నం, రాజు, మోతా నాగలక్ష్మి, పి ప్రశాంతి, బేబీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీ గెలుపు ఎరగని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రూరల్ వైకాపా కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా వైకాపా అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన కడియం హైస్కూల్ ఆవరణలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు యాదాల సతీష్ చంద్ర స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి వేణు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో గెలుపు ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు విజయానికి దోహదపడతాయన్నారు. నాయకుడిగా కాక సేవకుడిగా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిగా ఈ నియోజకవర్గంలో తాను పనిచేస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటానన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రజలంతా దీవించి ఎన్నికల్లో గెలిపిస్తే మంచి నాయకుడిని గెలిపించుకున్నామనే విధంగా పనిచేసి నిరూపిస్తానని వేణు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గానికి వచ్చిన మంత్రి వేణుకు ఓటేస్తే తన తండ్రిని గెలిపించినట్లే అవుతుందని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు.
జడ్పీటీసీ నుంచి అంచులంచులుగా ఎదుగుతూ మంత్రిగా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారని, అటువంటి నాయకుడు ప్రజలకు మంచి సేవలు అందిస్తారన్నారు. అందువల్ల వేణు విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజా కోరారు. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకంలో కడియం మండలంలోని 1538 స్వయం సహాయక సంఘాలకు 11,05,00,000 రూపాయల చెక్కును ఈ వేదిక ద్వారా అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర వైకాపా కార్యదర్శి గిరిజాల బాబు, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి చినవీరభద్రయ్య, ఎంపీటీసీలు, సహకార సంఘాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మీ అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, 24/7 ఏ సమయంలో మీకు కష్టం వచ్చినా, ఆపద వచ్చినా ఈ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లిపోయినా మీకు అందుబాటులో ఉంటాడని మీకు మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తూ, వీరందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రభుత్వానికి అభివృద్ధి లక్ష్యంగా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. రాజమండ్రిలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడా చైర్మన్గా 2021 సంవత్సరంలో బాధ్యతలు స్వీకరించానన్నారు. అప్పటి నుంచి రోడా పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టానని వివరించారు. సుమారు 40 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కంబాల్ చెరువుకు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. జేఎన్టీ రోడ్డు, హ్యావలాక్ బ్రిడ్జ్ లైటింగ్, పుష్కరాల రేవులో గదుల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు. మరి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్న మంచి సంకల్పంతో అది నవరత్నాల్లో కూడా మరి పెట్టడం జరిగింది. సో అటువంటి గొప్ప మహత్తర కార్యక్రమంలో ఒక చైర్పర్సన్ కింద మరి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాను. గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా గోదావరి బాలోత్సవం 2వ పిల్లల పండుగను ఫిబ్రవరి 10, 11 తేదీల్లో రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆహ్వాన సంఘం అసోసియేట్ అధ్యక్షుడు బిఎస్ఎస్ కృష్ణకుమార్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కృష్ణకుమార్తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి మాట్లాడుతూ, ముందుగా ఈ నెల 27, 28 తేదీల్లో బాలోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ పరీక్షల కారణంగా ఫిబ్రవరి 10, 11 తేదీలకు వాయిదా వేశామన్నారు. పిల్లల్లో సృజనాత్మకతను పెంచడంతో పాటు ఆట, పాట, మాట, చిత్రలేఖనం, కళా ప్రదర్శనలు అనే విధానంతో ఈ బాలోత్సవంలో పాలు పంచుకునేలా చేస్తామని వివరించారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని, పాఠశాలల రిజిస్ట్రేషన్ గడువును వారం రోజుల పాటు పొడిగించామని తెలిపారు. జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, టౌన్, రాజానగరం, సీతానగరం, కడియం, కోరుకొండ మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 2 నుంచి 10వ తరగతి విద్యార్థులందరూ ఈ బాలోత్సవంలో పాల్గొనవచ్చన్నారు. ఈ పరిధిలో మొత్తం 700 పాఠశాలలు ఉన్నాయని, చాలా పాఠశాలలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని వివరించారు. తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు ఆహ్వాన కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. చాలామంది నగర ప్రముఖులు ఆర్థిక సహాయ సహకారాలతో ఈ బాలోత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు. సమావేశంలో నిర్వాహకులు వి మురళీకృష్ణ, కాశీ విశ్వనాథ్, కామేశ్వర శర్మ, సాయిబాబా, ఆనంద్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 700 స్కూల్స్కి కూడా మేము బాలోత్సవం బ్రోచర్ని స్కూల్స్ అన్నింటినీ కూడా అందించడం జరిగింది. ఇప్పటికే చాలా స్కూల్స్ నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఉన్నారు. అయితే 27, 28 అనుకున్న డేట్లు ఫిబ్రవరి 10, 11కి మారుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని దళితులంటే ఆ ప్రజాప్రతినిధికి చిన్న చూపని 41వ డివిజన్ దళిత నాయకుడు మర్రి పుష్పరాజు ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత నాయకులు మర్రి పుష్పరాజు మాట్లాడారు. ఇటీవల కోట్లింగాలపేటలో జరిగిన వైకాపా చేరిక కార్యక్రమం వార్డు ఇన్ఛార్జి లేకుండా జరిగిందని తప్పుపట్టారు. పార్టీలో చేరితే లంక భూములకు పట్టాలిస్తామని అనడం
బెదిరింపు కాదా అని ప్రశ్నించారు. ఇదివరకే పార్టీలో ఉన్న వారే మళ్లీ చేరడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి విధానాలతో వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. లంక భూములకు పట్టా ఇచ్చే విషయం పూర్తిగా తెలియకుండా పట్టాలు ఎలా ఇప్పిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరినీ కలుపుకుని వెళ్తే బాగుంటుందని సూచించారు. సమావేశంలో గౌతమ్, సోము, సందీప్, హరి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను చాలా గౌరవంగా మాట్లాడుతాను సార్. మీరు ఎలా తీసుకున్నా నాకు అనవసరం. మీరు చేసేది అయితే కరెక్ట్ కాదు. ప్రతిదానికి శంకుస్థాపన చేస్తారు, అది పూర్తవుతుందో లేదో చూసుకోరు. మా కోటింగల్ వాటి గొట్ట మీద రోడ్డు వేశారు, దానికి ఎడ్జులు కట్టలేదు, ఏమి కట్టలేదు. రోడ్డు అసలు ఎడ్జులు లేవు, బండ్లు దిగడానికి లేదు, కార్లు దిగడానికి లేదు, ఏమీ లేదు అసలు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఓటు ఒక ఆయుధమని, ఆ ఓటు అనే ఆయుధాన్ని ఎటువంటి ప్రలోభాలకు కానీ, డబ్బుకు కానీ, కులానికి కానీ, మతానికి కానీ, మద్యానికి కానీ లొంగకుండా భారతదేశ ఓటర్లు, యువ ఓటర్లంతా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ఉన్న ప్రతి భారతీయుడు ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వారు మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యత ఎంతైనా ఉందని, అది ఒక ఓటుతోనే సాధ్యమని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యసౌందర్య మాట్లాడుతూ రేపటి భారతదేశ నాయకులను ఎన్నుకునేది నేటి యువతే కాబట్టి యువత చాలా జాగ్రత్తగా తమ ఓటును మంచి నాయకులను ఎంచుకుని ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులతో, అధ్యాపకులతో, అధ్యాపకేతర సిబ్బందితో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఓటర్స్ డే సందర్భంగా కళాశాలలో నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచనా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 పిఓఎంకే ప్రసాద్, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 పిఓకే సుధారేణి, తేజ, వీరబాబు, సునీత, ప్రేమజ్యోతి, కళాశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మీకు ఓటుకి 2000, 10,000 ఇచ్చేసినాడు. ఆ డబ్బంతా మళ్ళీ ఎలాగోలాగా కలెక్ట్ చేయాలంటే ఏం చేస్తాడు? కరప్షన్ చేస్తాడు. ఎక్కడో ప్రభుత్వ భూములు దోచుకోవటం, ఇసుక ర్యాంపులు దోచుకోవటం, లేదా దొంగ సారాలు కాపు కాసి అమ్ముకోవటం, ఇలాంటివన్నీ చేస్తారు. వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు అలా మాట్లాడడానికి కారకులు ఎవరు? ప్రజలే కారణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఇంటికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి, పలు అంశాలపై ఆసక్తికరంగా చర్చలు. రాజమండ్రిలో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించాం. కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి చిత్రపటానికి ప్రముఖుల పుష్పాంజలి, కుటుంబ సభ్యులకు సానుభూతి. సిసిసి సమాప్తం. నమస్కారం.